హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది నిమ్మకాయ పులిహోర అండి. కాకపోతే దాంట్లో నేను ఉల్లిపాయలు వేసి చేస్తాను. అది ఎలాగో చూపిస్తాను, ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దానికి నేను అన్నం ఉడకబెట్టేసుకొని అన్నం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మంచిగా చల్లారనిద్దాం అని చెప్పి పెద్ద గిన్నెలో వేశాను. ఇప్పుడు దీంట్లో నేను సరిపడినంత ఉప్పు వేస్తాను. మంచిగా దీంట్లో సరిపడినంత ఉప్పు వేసేసి దీని తర్వాత సుమారుగా ఇది 2 కప్పుల రైస్ ఉండొచ్చండి. దానికి ఒక 2 నుంచి 4 స్పూన్లు ఉప్పు అయితే పడుతుంది. ఇప్పుడు దీనికి సరిపడినంత నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి. నేను ముందే నిమ్మకాయ జ్యూస్ పిండేసి ఇలా పక్కన పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుందన్నమాట. దీనికి సరిపడినంత నిమ్మకాయ జ్యూస్ కూడా కలిపేసుకొని, ఎలా అంటే మనము నిమ్మకాయ జ్యూస్ అన్నంకి సరిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే, కలుపుకున్నప్పుడు మొత్తం రైస్ అంతా వెట్గా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ పడుతుందండి. పులిహోర కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. అది వేడి అవ్వడానికి నేను రెడీ చేసుకొని, ఈలోపు ఏంటంటే కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకొని రైస్ మీద వేసుకున్నాను. ఈలోపు నూనె వేడైపోయిన తర్వాత పల్లీలు వేసుకొని, ఒక చిన్న కప్పు పల్లీలు, 1 స్పూను జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినప్పప్పు, అవి కూడా నేను ఒక్కొక్క స్పూన్ వేస్తాను. మినప్పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు కావాలి అనుకున్న వాళ్ళు కూడా వేసుకోండి. నేను ఇప్పుడు వేసింది ఆవాలు, అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తాను. వేసిన తర్వాత వీటిని చక్కగా మాడిపోకుండా నిదానంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 2 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు కంప్లీట్గా చీల్చొద్దు, ఎక్కువ కారం వస్తుంది. కొంచెమే అలా చీల్చుకొని నూనెలో వేసేసుకోండి. దాంతోపాటు ఎండుమిరపకాయలు కూడా. ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు ఒక చిన్న ఆనియన్ చక్కగా స్లైసెస్లా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇవి మరీ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి అని ఏమీ ఉండదు. కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. అది టేస్ట్ అలానే బాగుంటుంది. తర్వాత 1 ఇంచు అల్లము తురుముకొని, లేకపోతే అప్పటికప్పుడు దంచుకొని వేసేసుకోండి. అల్లం మాత్రం మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. దాని తర్వాత నేను ఒక 1/2 టీ స్పూను పసుపు వేసాను. దాంతోపాటు ఇంగువ, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఇవన్నీ చక్కగా అన్నీ వేసుకొని, నేను మళ్ళీ చెప్తున్నానండి, అస్సలు మాడనివ్వద్దు. కంటిన్యూస్గా తిప్పుకొని చక్కగా ఉల్లిపాయ కొంచెం మెత్తబడితే చాలు, అదే టేస్ట్. ఎక్కువగా మాత్రం చేయొద్దు. తర్వాత లాస్ట్ అండి, ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, ఒక 1/2 స్పూన్ నేను మిరియాల పొడి వేశాను. అప్పటికప్పుడు దంచి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది అని అనుకున్న తర్వాత మనకి ఆల్రెడీ అన్నం చల్లారిపోయి ఉంటుంది కదా, దాని మీద వేసేయండి. వేసేసిన తర్వాత దీంట్లో ఆల్రెడీ సాల్ట్, నిమ్మకాయ జ్యూసు ఇవన్నీ కలిపేసినవే. ఒకసారి మీరు తాలింపు వేసుకున్న తర్వాత మంచిగా అన్నం చల్లారిపోయింది అని అనుకున్న తర్వాత గరిటెతో కాకుండా చేత్తో కలిపి చూడండి, బాగా కలుస్తుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది అప్పటికప్పుడు లంచ్ బాక్సులకి, పిల్లలకి పెట్టడానికి, సాయంత్రం టప్పుడు కూర వండే ఓపిక లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటి మీల్ చాలా ఈజీగా, చాలా టేస్టీగా మనం ఈ పులిహోరని రెడీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు లంచ్ బాక్సులకి పెట్టడానికి కూడా ఈజీగా ఉండే రెసిపీ అండి ఇది. ఈ ఉల్లిపాయ నిమ్మకాయ వేసిన పులిహోర మీరందరూ కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మన పులిహోర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.